హాయ్ అండి. క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ దోశ ఎలాంటి శ్రమ లేకుండా జస్ట్ హాఫ్ అన్ అవర్లోనే ఎంతో టేస్టీగా చేసుకోవచ్చండి. అది ఎలాగో వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోనే నేను రైస్ ఫ్లవర్ తీసుకున్నానండి, బియ్యం పిండి, అందులోనే బొంబాయి రవ్వ, సాల్ట్, జీలకర్ర అంతే వేసేసి నీళ్ళు పోసి జారుగా కలుపుకోవాలండి. దోశ పిండి కలిపినట్టు కలపొద్దండి. ఇలా జారుగా కలుపుకున్నాక పిండి కాస్త నానాలండి. సైడ్కి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేయాలండి. పెట్టాక పిండి బాగా నానుతుంది. నానిన తర్వాత మనము దోశ పెనం పెట్టుకోవాలండి. ఇలా పెనము హై ఫ్లేమ్లో పెట్టేసి ఇక పెనం మీద ఇలా నీళ్ళు పోసినట్టు పోసేసేయాలండి. 2 సైడ్స్ బాగా కాలాక చూడండి ఎంత బాగా కాలుతుందో. చాలా క్రిస్పీగా ఉంటుందండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఇన్స్టెంట్ దోశ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా దోశ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్